హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కవితక్కను గులాబీ శ్రేణులు ఇక పట్టించుకోవట. కవిత ఏం చేసినా వాళ్ళు చూసి చూడంటే వ్యవహరిస్తారట. కవిత ఏ సమావేశం పెట్టినా, ఏ సభ పెట్టినా అటువైపు కన్నెత్తి చూడట. కవిత ఏం చేసుకొని మనకు సంబంధం లేదన్నట్టే బీఆర్ఎస్ శ్రేణులు వ్యవహరిస్తాయట. బీఆర్ఎస్ నేతలు ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారట. ఎస్, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత పార్టీలో విభేదించి సొంతంగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయాలు, సామాజిక ఉద్యమాలు అన్నీ ఆమె సొంతంగా చేపడుతున్నారు. తెలంగాణ జాగృతి పేరిట ఆమె సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. పనిలో పనిగా అప్పుడప్పుడు బీఆర్ఎస్ను ఇరుకునబెట్టే విధంగా కామెంట్లు చేస్తున్నారు. అసలు ఆ లెటర్ నుంచి వచ్చిన వివాదం ఇప్పటివరకు కంటిన్యూ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ ఒకవైపు, కవితక్క రాజకీయాలు ఒకవైపు కొనసాగుతున్నాయి. కేసీఆర్ తనయ బీఆర్ఎస్ సర్వాధినేత కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఇలా వేరుకుంపటి పెట్టేలా రాజకీయాలు చేస్తుంటే సహజంగానే బీఆర్ఎస్లో అసహనం వ్యక్తమవుతుంది. కానీ బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశనం చేశారట. కవిత ఏమైనా చేసుకొని పోయి ఆమెను పట్టించుకోవద్దు. ఆమె ఏం చేసుకున్నా మనకు సంబంధం లేదు. ఆమె ఏం చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి ఏ ఒక్కరు కింది నుంచి పై స్థాయి వరకు ఏ ఒక్కరు కవిత గురించి మాట్లాడొద్దంటూ కేసీఆర్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారట. అంటే కవిత ఒకవేళ పార్టీ నేతలపై విమర్శలు చేసినా, ఎలాంటి కామెంట్లు చేసినా, పార్టీని ఇబ్బందికరమైన పరిస్థితిలో పడేసేలా ఆమె మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఎవరు మాట్లాడరట. కేసీఆర్ చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా బీఆర్ఎస్ శ్రేణులకు ఈ విషయం చెప్పేశారట. ఇటీవల ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగదీష్ రెడ్డి కూడా ఇదే చెప్పారు. కేసీఆర్ పట్టించుకోవద్దన్నారు. ఆమె ఏం రాజకీయాలు చేసినా, ఆమె బయట ఏం చేసినా జనాలు పట్టించుకోరు. అసలు ఆమెకు జనాల్లో పెద్దగా గుర్తింపు లేదు అన్నట్టుగానే మాట్లాడారు. ఇది ఆయన సొంత అభిప్రాయం కాదట. కేసీఆరే అలా వ్యవహరించమని చెప్పారట. కవిత ఏం మాట్లాడినా, ఎలాంటి ఉద్యమాలు చేసినా, ఎలాంటి రాజకీయాలు చేసినా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఒక్క మాట మాట్లాడొద్దంట. అసలు ఏం జరిగింది? కేసీఆర్ కవితను కావాలనే లైట్ చేసుకుంటున్నారా, లేక ఏదైనా వ్యూహాత్మక ఎత్తుగడ? కవిత దూకుడుగా తన సొంత రాజకీయాలు చేస్తూ, తన సొంత కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. కాళేశ్వరం విచారణ సమయంలో కూడా కవిత తండ్రిని కలుసుకోబోయారు. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ క్లారిటీ లేదు. ఆమె దూరంగా ఉన్నట్టే వీడియోలో కనిపించింది. తాజాగా కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె కేసీఆర్ను పరామర్శించేందుకు వెళ్ళారు. కానీ కేసీఆర్తో ఉన్న ఒక్క వీడియో కానీ ఫోటో కానీ బయటికి రాలేదు. అంటే కేసీఆర్కు కవితకు మధ్యన దూరం బాగా పెరిగిపోయిందట. ఇదే కారణంగా కవితను లైట్ తీసుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే పార్టీలోని ఏ ఒక్కరు కూడా, కింది స్థాయి నాయకుడు కానీ, పై స్థాయి నాయకుడు కానీ ఆమెను పట్టించుకోవద్దని కేసీఆర్ స్పష్టంగా చెప్పేశారట. ఇదేనేమో కవిత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, కవిత ఎలాంటి ధర్నాలు చేస్తున్నా, ఎలాంటి ఉద్యమాలు కొనసాగిస్తున్నా ఒక్కరంటే ఒక్కరు బీఆర్ఎస్ నేతలు కానరావట్లేదు. కేవలం జాగృతి కార్యకర్తలు, ఆమె సహచరులు మాత్రమే ఈ కార్యక్రమాల్లో ఉంటున్నారు. అంటే బీఆర్ఎస్, ముఖ్యంగా కేసీఆర్ కవితక్కను పూర్తిగా లైట్ తీసుకున్నారట.